హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అది కూడా ఉగాది వీడియో. మా ఇంట్లో ఉగాది పండగ ఎలా చేసుకున్నామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో. మేము వచ్చేసి ఉగాది పచ్చడికి ఏమేమి ఐటమ్స్ కావాలో మూండా మార్కెట్కి వెళ్ళాము. అక్కడైతే మనకి తక్కువ ధరలో డైరెక్ట్ రైతుల నుంచి తీసుకొచ్చినవి అమ్ముతారు కాబట్టి అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ జనాలు కూడా విపరీతంగా ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తీసుకెళ్తారు. అండ్ మామిడాకు, తర్వాత వేప పువ్వు, మామిడికాయలు ఇలా చాలా తీసుకున్నాం అనమాట. మాకైతే తక్కువ ధరకే దొరికాయి. ఇంకా గుమ్మడికాయ ఇలాంటివన్నీ తీసుకున్నాము. 50 రూపీస్కి 4 వచ్చాయి మామిడికాయలు. తర్వాత అరిటాకులు చాలా తక్కువ రేటుకే వచ్చాయి. అందుకే అక్కడ ఎక్కువ మేము ప్రిఫర్ చేస్తాం అక్కడికి వెళ్ళడానికి, వెజిటేబుల్స్కి కూడా. అండ్ ఇస్తరాకులు కూడా పచ్చగా చాలా మోదుగాకులతోటి కుడతారు చూడండి, అవే తీసుకున్నాం అన్నమాట నైవేద్యం పెట్టడానికి. అక్కడ అప్పటికప్పుడు ఆమె కుట్టి ఇస్తుంది. 20 రూపీస్కి 2 ఇచ్చిందనమాట. మేము వచ్చేసి 40 రూపీస్ పెట్టి 4 తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది అనమాట. అంటే కొంచెం బార్గెనింగ్ చేస్తే తక్కువకి ఇస్తారు, కానీ ఎందుకో వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేయాలనిపించలేదు. చాలా కష్టపడి ఆకులు తెంపుకొచ్చి కుట్టి అమ్ముతారు కాబట్టి. అండ్ వీళ్ళ దగ్గర కూడా మేము బార్గెనింగ్ చేయకుండానే తీసుకున్నాము, తక్కువ రేటుకే ఇచ్చారనమాట. ఇలా రోడ్డు మీద లైన్గా పెట్టేస్తారు ఏ సీజన్కి ఆ సీజన్కి. అండ్ ఇవి వచ్చేసి కొబ్బరికాయలు. మాకు వచ్చేసి 25 రూపీస్కి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. 20 రూపీస్కి కూడా ఉన్నాయి, 16 రూపీస్కి కూడా ఉన్నాయి అన్నమాట. మనకి ఎలా కావాలంటే అలా. అండ్ పూలు వచ్చేసి కేజీ 40 రూపీస్ ఇచ్చారు. నాకు తెలిసి మనం బయట తీసుకునే వాటికంటే ఇక్కడ మార్కెట్లో తీసుకుంటే చాలా తక్కువకి. అండ్ పూజకి వచ్చేసి అలంకరణ రెడీ చేసాము వెంకటేశ్వర స్వామికి. చాలా బాగా అనిపించింది వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత చక్కటి విగ్రహం అన్నమాట. ఇంకా పూజ చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఉగాది పచ్చడి కూడా తయారు చేసి పెట్టామన్నమాట. నేనైతే ఉగాది పచ్చడి మేకింగ్ చూపించలేకపోయాను, ఎందుకంటే ఆ రోజంతా హడావిడి ఉంటుంది కాబట్టి. తయారు అయిన తర్వాత ఈ వీడియోస్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది ఉగాది పచ్చడి. అండ్ పులిహోర కూడా చేశాను నేను ఉగాది పచ్చడితో పాటు. మామిడికాయ పులిహోర, ఇదంతా మామిడికాయ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి దాంట్లో మనం మామిడికాయ వేస్తాం కదా. చాలా టేస్టీగా వచ్చింది మామిడికాయ పులిహోర కూడా. అండ్ దాని తర్వాతకు వచ్చేసి బొబ్బట్లు, పోలెలు, ఒలిగలు. చాలామంది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు పిలుస్తారు, మేమైతే భక్షాలు అంటాము. ఇవన్నీ కలిపి ఆకులు ముందు రోజు తెచ్చాం కాబట్టి కొంచెం అలా ఎండినట్లు అనిపించాయి. నైవేద్యం పెట్టిన తర్వాతకి పూజ అయ్యాక ప్రశాంతంగా అందరం తిన్నాము. ఇది మా ఉగాది అండి. మీకు కన్నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.